నేను మీ కెప్టెన్ని మాట్లాడుతున్నాను. ఈ మాట మీకు చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ నన్ను నమ్మండి. మిమ్మల్ని అందరినీ కాపాడడానికి, మిమ్మల్ని అందరినీ కూడా సేఫ్గా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ మాటలు చెప్పింది కెప్టెన్ దేవి శరణ్. 1999 క్రిస్మస్ ఈవినింగ్ ఆయన ఈ మాటలు తన ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్కి, రిమైనింగ్ క్రూ మెంబర్స్ అందరికీ కూడా చెప్పారు. అండ్ ఆ టైంకి ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A300 పాకిస్తాన్ మీదుగా ప్రయాణిస్తోంది. అండ్ దాంట్లో కేవలం 10 నిమిషాల వరకు మాత్రమే ఫ్యూయల్ మిగిలింది. హైజాకర్స్ అతని మీద అరుస్తున్నారు. పాకిస్తాన్ తన యొక్క ఎంటైర్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని షట్ డౌన్ చేసింది, అన్ని రన్వే లైట్స్ని ఆపేసింది. అండ్ కంప్లీట్గా గుడ్డిగా ప్రయాణిస్తున్నారు క్రూ మెంబర్స్, అది కూడా వాళ్ళకి ఏమాత్రం తెలియని ఒక టెరిటరీలో. అండ్ వాళ్ళ వెనకాతల క్యాబిన్లో ఒక యంగ్ ప్యాసింజర్ పొడిచి చంపబడ్డాడు ఆ హైజాకర్స్ చేతుల్లో. ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 యొక్క హైజాకింగ్ ఇన్సిడెంట్. ఇది మొత్తంగా 8 రోజుల పాటు జరిగింది. 4 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇండియాలో ఉన్న 3 ప్రమాదకరమైన ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళందరినీ కూడా కాపాడారు. అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ 1999 దాటి 2001 ఇండియన్ పార్లమెంట్ అటాక్స్ కానీ, 9/11 అటాక్స్ కానీ, ఒక జర్నలిస్ట్ యొక్క హత్యకి కానీ కారణమయ్యాయి. ఇవన్నీ కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే జరిగాయి. అసలు ఏంటి IC814 యొక్క హైజాకింగ్ స్టోరీ, అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దురంధర్లో మనకు చూపించారు కదా, అది ఇనీషియల్గా అది ఈ ఫ్లైట్ హైజాకింగ్ గురించి అనమాట. సో ఆ రోజు డేట్ డిసెంబర్ 24, 1999 క్రిస్మస్ ఈవినింగ్ నేపాల్లోని కాఠ్మండూలో ఉన్న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A300 ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయాణం అవుతుంది. అది చాలా అంటే చాలా షార్ట్ ఫ్లైట్. ఆ ఎయిర్క్రాఫ్ట్కి VTEDW అన్న రిజిస్ట్రేషన్ ఉంది. అది ఎయిర్బస్ A300B2-101. సో ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎన్నో ఏళ్లుగా సర్వీస్లో అయితే ఉంది. కాక్పిట్లో ప్రీ ఫ్లైట్ చెక్ చేస్తున్న వ్యక్తి 37-year-old కెప్టెన్ దేవి శరణ్. అండ్ అతనితో పాటుగా ఫస్ట్ ఆఫీసర్ రాజేందర్ కుమార్ ఉన్నారు. 58 ఏళ్ల వయసున్న ఫ్లైట్ ఇంజనీర్ అనిల్ కుమార్ జగ్గియా కూడా ఉన్నారు అక్కడ. సో ఆ ఫ్లైట్లో మొత్తంగా 179 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళలో 5 వ్యక్తులు వాళ్ళు ఎవరో అనైతే చెప్పుకొని ఆ ఫ్లైట్ ఎక్కారో వాళ్ళు కాదనమాట. 4 వారాల క్రితం IC814లో 5 టికెట్స్ను వాళ్ళు కొనుగోలు చేశారు. 2 బిజినెస్ క్లాస్లో, 3 ఎకానమీలో. అండ్ ఆ టికెట్స్ మీద ఉన్న పేర్లన్నీ కూడా ఫేకే. ఆ 5 కూడా హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ అనే ఒక పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థకి చెందిన మెంబర్స్. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని హైజాక్ చేయాలి, ఇండియన్ గవర్నమెంట్ని వాళ్ళ దగ్గర ఉన్న 3 ముఖ్యమైన ఖైదీల్ని రిలీజ్ చేసేలాగా చేయాలి. అది కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. అండ్ వాళ్ళ ప్లాన్ యాక్చువల్గా ఇనీషియల్గానే ఫెయిల్ అవ్వాల్సి ఉంది. నేపాల్లో ఉన్న ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది హైజాకింగ్ జరగబోతుంది అని చెప్పి. కానీ రా ఆఫీసర్ అయిన శశిభూషణ్ తోమర్ ఎవరైతే కాఠ్మండూలో ఉన్నారో అతనికి ఈ మెసేజ్ వచ్చింది కదా, అతను దీన్ని ఒక హోక్స్ అని కొట్టిపడేశాడు. ఆ వార్నింగ్ని రా లీడర్షిప్కి పాస్ చేయలేదు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి. అండ్ ఈ గ్యాప్లో హైజాకర్స్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్తో పాటుగా సెక్యూరిటీ చెక్స్ అన్ని కూడా దాటేసుకొని ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా సేఫ్గా ఫ్లైట్ అయితే ఎక్కేశారు. ఆ ఫ్లైట్ కాఠ్మండూలో అక్కడి లోకల్ టైంలో 4 PM బయలుదేరింది. షెడ్యూల్ కంటే 2 గంటలు లేటుగా బయలుదేరింది. ఆ ప్లేన్ బేసిక్గా క్రూజింగ్ ఆల్టిట్యూడ్కి అయితే వచ్చింది. సీట్ బెల్ట్ సైన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయింది. అది చాలా షార్ట్ ఫ్లైట్, 1 గంట సేపు ప్రయాణం అంతే ఢిల్లీకి. సో క్రూ బేసిక్గా ఇమీడియట్గా ఇన్ ఫ్లైట్ రిఫ్రెష్మెంట్స్ని సప్లై చేయడం మొదలు పెట్టారు. అండ్ సడన్గా మొత్తం అంతా కూడా మారిపోయింది. టైం సుమారుగా 4 గంటల 53 నిమిషాలు ఇండియన్ స్టాండర్డ్ టైం అవుతోంది. హైజాకర్స్ వాళ్ళ మూవ్ని మొదలు పెట్టారు. బిజినెస్ క్లాస్లో ఉన్న లీడ్ హైజాకర్ అయిన కోడ్ నేమ్డ్ చీఫ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న మాస్క్ వేసుకొని సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ అయిన అనిల్ శర్మని తన దగ్గరికి పట్టుకొని, తన దగ్గర ఒక బాంబు ఉంది, ఒకవేళ తను చెప్పింది కనుక వెనకపోయినట్టయితే ఈ ప్లేన్ పేల్చేస్తా అని చెప్పాడు. అండ్ అలాగే ప్లేన్ వెనకాతలు ఉన్న మిగతా హైజాకర్స్ కూడా అదే చేశారు. ప్యాసింజర్స్ని, క్రూ మెంబర్స్ అందరినీ కూడా గన్స్తో బెదిరించి ఒక దగ్గర కూర్చోబెట్టారు. ఆ 5 హైజాకర్స్ కూడా ఒకరినొకరు కోడ్ నేమ్స్తోనే పిలుచుకునేవాళ్ళు. చీఫ్, బర్గర్, డాక్టర్, శంకర్, బోలా అని చెప్పి. ఆ చీఫ్ హైజాకర్ ఎవరైతే ఉన్నారో అతను అనిల్ శర్మని కాక్పిట్ దగ్గర తీసుకొని వెళ్ళమన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది 2001లో జరిగింది. అంతకుముందు జరిగింది యాక్చువల్లీ. సో 2001 కంటే ముందు ఉన్న వాటిలో కాక్పిట్ డోర్స్కి ఇప్పుడు ఉన్నట్టుగా సెక్యూరిటీ ప్రికాషన్స్ అనేవి లేవు. సో అందువల్ల నేరుగా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కావాలనుకుంటే కాక్పిట్లోకి వెళ్ళిపోవచ్చు. సో గన్ని హెడ్కి పాయింట్అవుట్ చేయడం ద్వారా చీఫ్ కెప్టెన్ శరణ్కి ఆర్డర్ చేశాడు ప్లేన్ని రైట్కి తిప్పి వెస్ట్ వైపు వెళ్ళమని చెప్పి. సో వాళ్ళు పాకిస్తాన్లోని లాహోర్కి వెళ్ళాలనుకున్నారు. కెప్టెన్ శరణ్ ఇండియన్ బార్డర్స్ని వదిలి వెళ్ళాలనుకోలేదు. సో అందుకని టైం కొంచెం డిలే చేయడం కోసం ఆ హైజాకర్స్కి లాహోర్ వరకు వెళ్ళడానికి కావాల్సినంత ఫ్యూయల్ లేదు అని చెప్పాడు.
హైజాకర్ సరే ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్ ఏంటి అని అడిగితే షరణ్ బాంబే అన్నాడు. లాహోర్ బేసిక్గా ఢిల్లీకి దగ్గర బాంబేతో కంపేర్ చేసుకుంటే. సో బాంబే వరకు ఎనఫ్ ఫ్యూల్ ఉంది అంటే వాళ్ళకి లాహోర్ వరకు కూడా ఫ్యూల్ అయితే ఉంటుందన్నమాట. సో హైజాకర్స్ కూడా కొంత హోంవర్క్ అయితే చేశారు. సో కాక్పిట్లో హైజాకర్స్కి తెలియకుండా ఈ గ్యాప్లో వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో కెప్టెన్ షరణ్ ట్రాన్స్పోర్టర్ని హైజాక్ కోడ్ 7500కి సెట్ చేశాడు. సో ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి IC-814 హైజాక్ చేయబడిందని అర్థమైంది. అప్పుడు టైం 4:56. ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ని కాంటాక్ట్ అయింది. బట్ CMG నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రావడానికి సుమారుగా గంట పట్టింది. ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ రా కానీ ఇంతకుముందు హైజాకింగ్స్తో డీల్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. సో ఇండియన్ గవర్నమెంట్ కెప్టెన్ షరణ్కి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. సో అతనే సొంతంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాడు. అతను బేసిక్గా ఇండియన్ బార్డర్స్ని వదిలి వెళ్ళాలి అనుకోవట్లేదు. ఎంత దూరం వీలైతే అంత దూరం ఇండియాలోనే ఉండాలనుకుంటున్నాడు. సో సెక్యూరిటీ ఫోర్సెస్ హైజాకర్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేసి హాస్టేజెస్ని ఫ్రీ చేయొచ్చు, ఇండియాలో ఉంటే వేరే దగ్గర ఉంటే ఇంపాసిబుల్ అని అర్థం చేసుకొని ప్లేన్ని 40% స్లో చేసి ఇండియన్ ఎయిర్ స్పేస్లోనే ఉంచడానికి ట్రై చేశాడు. సో ప్లేన్ బేసిక్గా పంజాబ్ మీదుగా వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ని అప్రోచ్ అయింది. లాహోర్ ATCని కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఆ ప్లేన్ బేసిక్గా హైజాక్ కోడ్లో ఉంది కదా. సో లాహోర్ వాళ్ళకు కూడా తెలిసింది ఇండియన్ ప్లేన్ ఒకటి హైజాక్ చేయబడింది అని చెప్పి. సో పాకిస్తాన్కి ఇండియాకి అంత మంచి ఫ్రెండ్లీ టర్మ్స్ లేవు. వాళ్ళు బేసిక్గా 5 నెలల క్రితమే ఈ రెండు దేశాలు కూడా కార్గిల్ యుద్ధంలో గొడవ పడ్డాయి. సో కెప్టెన్ షరణ్ ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అడిగినప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోలేదు. అండ్ వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకేసి ఎంటైర్ లాహోర్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని క్లోజ్ చేసి అన్ని రకాల నావిగేషన్ ఎయిడ్స్ని రన్వే లైట్స్ని క్లోజ్ చేశారు. కెప్టెన్కి హెల్ప్ అవసరమైంది. అమృత్సర్ ఎయిర్పోర్ట్ జస్ట్ 5 minutes దూరంలో ఉంది, కానీ హైజాకర్స్ ఒప్పుకోవట్లేదు, ఇండియాలో ల్యాండ్ చేయాలనుకోవట్లేదు. కానీ ఫ్యూయల్ అయితే అయిపోతుంది. 1/2 hour అయింది. అలాగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద సర్కిల్స్ వేస్తూ ఉన్నారు. ఫైనల్గా కెప్టెన్ షరణ్ అమృత్సర్ ATCకి అయితే కాల్ చేశాడు. అండ్ కేవలం 1 గంట వరకు మాత్రమే మా దగ్గర ఫ్యూల్ ఉంది, లాహోర్ మమ్మల్ని వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వనివ్వట్లేదని చెప్పాడు. అండ్ హైజాకర్స్కి కూడా ఇదే చెప్పాడు. అండ్ హైజాకర్స్ అప్పటికే ఒక 10 మందిని రెడీ చేసి ఉంచుకున్నారు, ఒకవేళ సిచ్యువేషన్ కనుక వరస్ట్గా అయినట్టయితే చంపేయడం కోసం. సో పాకిస్తాన్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు, ఇండియా నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు. సో కెప్టెన్ షరణ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అండ్ హైజాకర్స్కి పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి అక్కడికి ఈ ఫ్యూయల్తో వెళ్ళడం కష్టం కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ కింద అమృత్సర్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఏదైనా అమృత్సర్లో దిగాలి లేదా క్రాష్ అయిపోవాలని చెప్పాడు. సో వేరే ఆప్షన్ లేక హైజాకర్స్ ఒప్పుకున్నారు. సో ప్లేన్ ఫైనల్గా అమృత్సర్లోని రాజా సాన్సీ ఎయిర్పోర్ట్లో 6:44 ఇండియన్ టైంకి ల్యాండ్ అయింది. సుమారుగా 45 నిమిషాల పాటు ఆ ప్లేన్ ఇండియన్ నేల మీదే ఉంది. ఇండియన్ కమాండోస్ హాస్టేజెస్ని ఫ్రీ చేయడానికి అది బెస్ట్ టైం అసలు. కానీ ఆ తర్వాత జరిగింది ఏదైతే ఉందో అది హిస్టారిక్ బ్లండర్. అమృత్సర్లో ఉన్న క్రైసిస్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి 6:40కి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఏమనంటే రీఫ్యూలింగ్ డిలే చేయండి, ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి. పంజాబ్ పోలీసుల్ని హైజాకర్స్తో ఎంగేజ్ అవ్వద్దని చెప్పారు, కమాండర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పారు. బట్ అప్పటికి ఇంకా కమాండర్స్ ఢిల్లీలోనే ఉన్నారు, 500 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు ఇంకా బయలుదేరలేదు, ఏదో వాళ్ళని ఆపుతోంది. కెప్టెన్ షరణ్ ఎవరైనా ఆ ఎయిర్ క్రాఫ్ట్ని బ్లాక్ చేస్తారేమో అని ఆశపడ్డాడు. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ని తెచ్చి దాని ముందు దాని వెనక కనుక పెట్టినట్టయితే ఆ ప్లేన్ అసలు ఎక్కడి నుంచి కదలడానికి లేకుండా పోయేది. అథారిటీస్ ఈ 45 నిమిషాల్లో ఇలా చేస్తారని అతను అనుకున్నాడు. బట్ ఎవ్వరూ అలా చేయలేదు. సరికదా ఈ గ్యాప్లో హైజాకర్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు, లోపల ఉన్న వాళ్ళని చంపేస్తామని చెప్పారు. సో ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేశారు దీని గురించి. ఢిల్లీ వెంటనే ఒక ఫ్యూయల్ ట్రక్ అని పంపింది. కానీ దాంట్లో పంజాబ్ కమాండోస్ ఉన్నారు. అండ్ వాళ్ళు బేసిక్గా ఈ ప్లేన్ యొక్క టైర్స్ని పేర్ చేసి ఆ ప్లేన్ని బ్లాక్ చేయాలనుకున్నారు. ఫ్యూయల్ ట్రక్ హై స్పీడ్లో రోడ్డు మీదకి వచ్చింది, అంటే రన్వే మీదకి వచ్చింది. ATC వాళ్ళు కంగారు పడ్డారు. అంత స్పీడ్గా వెళ్ళినట్టయితే హైజాకర్స్కి అనుమానం వస్తుందని చెప్పి డ్రైవర్ని మెల్లిగా వెళ్ళమని చెప్పారు. డ్రైవర్కి ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ట్యాంకర్ని రన్వే మధ్యలో ఆపేశాడు. సో ట్రక్ అలాగా రన్వే మధ్యలో ర్యాండమ్గా ఆగిపోయేసరికి హైజాకర్స్కి అర్థమైంది ఇండియన్స్ ప్లేన్ అటాక్ చేయబోతున్నారని చెప్పి. వాళ్ళు కంగారు పడి కెప్టెన్ ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేయమన్నారు. అందులో అసలు ఫ్యూయలే లేదు. కెప్టెన్ షరణ్ ఒప్పుకోలేదు, గొడవ జరిగింది. సో దాని కారణంగా ఒక డెడ్లీ కాన్సిక్వెన్స్ వచ్చింది. అదేంటంటే ఆ హైజాకర్స్లో ఒకరైన డాక్టర్ ఇమీడియట్గా బిజినెస్ క్లాస్ క్యాబిన్కి వెళ్ళి అక్కడ ఉన్న 25 ఏళ్ల రూపిన్ కాత్యాల్ని మల్టిపుల్ టైమ్స్ పొడిచాడు. అండ్ రూపిన్ బేసిక్గా హనీమూన్ ఫినిష్ చేసుకుని తన వైఫ్తో రచనతో అప్పుడే రిటర్న్ అవుతున్నాడు. అండ్ కాక్పిట్లో చీఫ్ హైజాకర్ కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు. నువ్వు కనుక ప్లేన్ టేక్ ఆఫ్ చేయకపోతే అందరినీ చంపేస్తానన్నాడు. కెప్టెన్కి వేరే ఆప్షన్ లేదు. మేమందరం చచ్చిపోతున్నాం ఇక్కడ అని ATCతో చెప్పి ఫైనల్గా మేము లాహోర్కి వెళ్తున్నామని చెప్పాడు. అండ్ ప్లేన్ బేసిక్గా ఇండియన్ సాయిల్ని వదిలి వెళ్ళింది. వాళ్ళు ఇలా టేక్ ఆఫ్ అయ్యారు. అండ్ NSG కమాండోస్ ఫ్రమ్ ఢిల్లీ అమృత్సర్కి అయితే ల్యాండ్ అయ్యారు. ఇంకెందుకు అప్పుడు వచ్చి ఏం చేయడానికి. అయితే వాళ్ళు ఇంత లేట్ చేయడానికి ఒక కారణం ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అదేంటంటే ఈ స్టోరీలో ఒక డార్క్ ట్విస్ట్ ఉంది. ఆ ఫ్లైట్లో సీట్ నెంబర్ 16Cలో శశిభూషణ్ తోమర్ ఉన్నాడు. అతను ఇంకెవరో కాదు, నేపాల్లోని రా అఫీషియల్. బేసిక్గా అంతకుముందు వచ్చిన హైజాకింగ్ ఇంటెలిజెన్స్ని కొట్టిపడేసిన వ్యక్తి. తోమర్ బేసిక్గా NK సింగ్ యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ NK సింగ్ ఎవరు?
అప్పటి ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్రటరీ. సో చాలామంది ఏమని నమ్ముతారంటే ఈ ఎన్కే సింగే కమాండోస్ని త్వరగా వెళ్లకుండా, త్వరగా అటాక్ చేయకుండా ఆపాడు అని నమ్ముతారు. ఎందుకంటే తన బ్రదర్ ఇన్ లాకి ఏమీ కాకూడదని చెప్పి. సో దానివల్లే కమాండోస్ అమృత్సర్కి రీచ్ అవ్వడం డిలే అయిందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ప్లేన్ బేసిక్గా పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. అండ్ అక్కడ ఉన్న క్లోజ్డ్ ఎయిర్ ఫోర్స్ని ఇగ్నోర్ చేశారు. అండ్ తర్వాత బార్డర్ని క్రాస్ చేశారు. తర్వాత పాకిస్తాన్ వాళ్ళని అడిగారు ల్యాండింగ్ కోసం పర్మిషన్ ఇవ్వని. పాకిస్తాన్ మళ్ళీ నో చెప్పింది. అండ్ అంతేకాదు ప్లేన్ని షూట్ చేసేస్తామని కూడా చెప్పింది. సో ల్యాండింగ్ ఆపడం కోసం పాకిస్తాన్ నావిగేషన్ ఎయిడ్స్ అన్ని ఆపేసింది, ఎయిర్పోర్ట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసింది. కెప్టెన్ శరణ్ కంటిన్యూస్గా అడుగుతూ వచ్చాడు, మమ్మల్ని ల్యాండ్ అవ్వనివ్వండి, మా దగ్గర ఫ్యూయల్ లేదు అని చెప్పి. కేవలం 1.5 minutes వరకు మాత్రమే ఫ్యూయల్ ఉంది. అండ్ లో వార్నింగ్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ది అది కాక్పిట్లో వచ్చేస్తుంది, కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. సో ఇంకా కెప్టెన్ శరణ్కి వేరే ఆప్షన్ లేదు. సో దూరంగా రోడ్డు మీద కొన్ని లైట్స్ కనబడుతున్నాయి, కార్స్ ట్రక్స్ ఉన్నాయి, అదొక హైవే. సో ఆ హైవే మీద ల్యాండ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అండ్ కెప్టెన్ బేసిక్గా ప్లేన్ క్రాష్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే హైవే మీద అంటే క్రాష్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కానీ కిందకు వస్తున్న కొద్దీ పాకిస్తాన్ అథారిటీస్కి అర్థమైంది, ఓకే అతను హైవే మీద క్రాష్ చేయబోతున్నాడని చెప్పి ఇంకా ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చారు. నావిగేషన్ ఎయిడ్స్ని, రన్వే లైట్స్ని ఆన్ చేశారు. ప్లేన్ ఫైనల్గా లాహోర్లో 8:01కి ల్యాండ్ అయింది. అండ్ అది కూడా కేవలం 15 to 20 seconds ఆఫ్ ఫ్యూయల్ మాత్రమే మిగిలింది ప్లేన్ గాల్లో ఉండడానికి సరిపడా. సో హైజాక్ చేయబడిన ఇండియన్ ప్లేన్ పాకిస్తాన్లో ఉంది. ఆ ప్లేన్ ఇమీడియట్గా పాకిస్తానీ కమాండోస్ చేత సరౌండ్ చేయబడింది. కెప్టెన్ శరణ్ లోపల ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని, ఇంజూర్డ్ ప్యాసింజర్స్ని లోపలికి అలౌ చేయండి, దిగనివ్వండి అని అన్నారు. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఎవరిని కూడా ఇక్కడ దింపద్దు, మాకు మీతో సంబంధం లేదు, మీ ప్లేన్ ఇక్కడ నుంచి అంత త్వరగా వెళ్ళేది, అంత త్వరగా వెళ్ళిపోతే మాకు అదే చాలని చెప్పి ప్లేన్ మొత్తాన్ని కూడా రీఫ్యూయల్ చేశారు. బట్ రూపిన్ కర్చాల్ ఎవరైతే ఇంతకుముందు పొడవబడ్డాడో ఆ వ్యక్తి లాహోర్ నుంచి దుబాయ్కి వెళ్ళే రూట్లో చనిపోయాడు. అతని బాడీ ఆ ప్లేన్లోనే ఉంది. అతని వైఫ్ రచన కొంచెం వెనకాతల కూర్చొని ఉంది. ఆమెకు అసలు తెలియని కూడా తెలియదు తన భర్త చంపబడ్డాడని చెప్పి. అండ్ రాత్రి 10:32 టైంలో IC-814 లాహోర్ నుంచి బయలుదేరింది, డెస్టినేషన్ ఏంటో తెలియకుండా. హైజాకర్స్ బేసిక్గా ప్లేన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కి తీసుకుని వెళ్ళమన్నారు. కానీ కాబూల్లో రాత్రిపూట ల్యాండ్ చేయడానికి కావాల్సిన ల్యాండింగ్ ఫెసిలిటీస్ లేవు. సో అందుకని UAEకి డైవర్ట్ చేశారు. సో ఆ తర్వాత ఫైనల్గా డిసెంబర్ 25న తెల్లవారుజామున 1:32 టైంలో దుబాయ్లోని ఆల్ మిన్హద్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర ఈ ప్లేన్ ల్యాండ్ అయింది. ఇండియా బేసిక్గా ఇండియన్ కమాండోస్ దాన్ని చుట్టుముట్టడానికి పర్మిషన్ అడిగింది. కానీ UAE ఒప్పుకోలేదు. ఎటువంటి ఫారెన్ కమాండో యాక్షన్ వాళ్ళ సాయిల్ మీద జరగడానికి వీల్లేదంది. అయితే ఆ టైంలో ప్యాసింజర్స్ని రిలీజ్ చేయడానికి నెగోషియేషన్స్ జరిగాయి. 27 మంది ప్యాసింజర్స్ని రిలీజ్ చేశారు. అలాగే రూపిన్ కత్యాల యొక్క బాడీని కూడా దించేశారు. ఆ తర్వాత ప్లేన్ మళ్ళీ రీఫ్యూయల్ చేయబడి అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఆ ప్లేన్ నార్త్ వైపు వెళ్ళింది, డెస్టినేషన్ ఏంటో తెలియకుండా. ఫైనల్గా ఉదయం 8:33 టైంలో ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ఎయిర్పోర్ట్లో IC-814 ల్యాండ్ అయింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్యాక్ట్ కాందహార్ కూడా మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ తాలిబాన్ కంట్రోల్లో ఉన్నాయి. తాలిబాన్ ఫైటర్స్ ఇమీడియట్గా ప్లేన్ చుట్టుముట్టారు. అండ్ వాళ్ళు బేసిక్గా హాస్టేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. బట్ ఇండియా నమ్మలేదు. ఎందుకంటే హైజాకర్స్కి తాలిబాన్ నుంచి, పాకిస్తాన్ ISI నుంచి సపోర్ట్ వస్తుందని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే ఆ టైంలో 2 ISI ఆఫీసర్స్ కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. సో ప్లేన్లో ఉన్న కండిషన్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఫుడ్ అయిపోవచ్చింది, టాయిలెట్స్ నిండిపోయాయి. హైజాకర్స్ విండోస్ అన్ని కూడా క్లోజ్ చేయమన్నారు. సో దట్ హాస్టేజెస్కి బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ గ్యాప్లో ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతోంది. డిసెంబర్ 26న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి ప్యాసింజర్స్ ఒక రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా విడిపించమని గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ ఐడియాని అపోజ్ చేయాలని లేదు. బేసిక్గా హైజాకర్స్కి ఏం కావాలో మాకు తెలియదు, బట్ ఏదైనా కూడా ఇలా అడగడం కరెక్ట్ కాదని చెప్పారు. కానీ వాళ్ళు అడిగిన వాటిని నెగోషియేట్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే డిసెంబర్ 27వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ యొక్క నెగోషియేషన్ టీం ఆఫ్ఘనిస్తాన్లో ల్యాండ్ అయింది. దాన్ని లీడ్ చేసింది వివేక్ కాట్జు అండ్ అతనితో పాటుగా అజిత్ దోవల్, CD సహాయ్, వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఈ అజిత్ దోవల్ గారే మనకి మాధవన్ గారు దురంధర్ మూవీలో. సో తాలిబాన్లకు తెలియని విషయం ఏంటంటే ఇండియన్స్కి ఒక ఎలైట్ బ్లాక్ క్యాట్ కమాండో టీం ఉంది అండ్ వాళ్ళు కూడా ఆ ప్లేన్లో ఉన్నారు. సో ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా తాలిబాన్లు సరౌండ్ చేశారు. ఒకవేళ వాళ్ళు కనుక సరౌండ్ చేయకపోయి ఉంటే ఆ కమాండోస్ అందరూ కూడా వెళ్ళి లైట్నింగ్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడే అర్థమవుతోంది తాలిబాన్స్ బేసిక్గా ఆ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేశారని. ఇండియా తాలిబాన్ రెజైమ్ని రికగ్నైజ్ చేయలేదు. సో ఒక సొల్యూషన్ కావాలి అంటే వాళ్ళతో మాట్లాడి తీరాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. హైజాకర్స్తో కూర్చొని మాట్లాడారు. హైజాకర్స్ ఇనీషియల్గా అడిగింది ఏంటంటే 36 మంది ఉగ్రవాదులను రిలీజ్ చేయాలి అని, అలాగే చనిపోయిన ఉగ్రవాదైన సజద్ ఆఫ్ఘనీ యొక్క మృతదేహాన్ని సమాధితో పాటుగా ఇవ్వాలని అండ్ $200 మిలియన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే నెగోషియేషన్స్ తర్వాత డబ్బు డిమాండ్ అండ్ బాడీ డిమాండ్ అయితే వదిలేశారు. బట్ హైజాకర్స్ పర్టికులర్గా 3 పేర్లు అయితే చెప్పారు. మౌలానా మసూద్ అజహర్, ఇతనే బేసిక్గా హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ యొక్క ఫౌండర్. తర్వాత అహ్మద్ ఒమర్ సాయిద్ షేక్, ఇతను ఒక బ్రిటిష్ సిటిజన్.
బేసిక్గా కాశ్మీర్లో ఉన్న ఫారెన్ నేషనల్స్ని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు. తర్వాత ముస్తాక్ అహ్మద్ జర్గార్, ఇతను బేసిక్గా ఉమర్ ముజాహిద్దీన్ యొక్క చీఫ్ కమాండర్ అనమాట. వీళ్ళ ముగ్గురిని రిలీజ్ చేయాలని చెప్పారు. ఎన్నో డేస్ నెగోషియేషన్స్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించి ఫైనల్గా డిసెంబర్ 31, 1999 అంటే మిలీనియం యొక్క లాస్ట్ డేన ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా ఇండియన్ ప్రెజర్స్ నుంచి వదిలారు. కాందహార్ తీసుకొని వెళ్ళి అక్కడ హైజాకర్స్కి అప్పచెప్పారు. అండ్ ప్యాసింజర్స్ని, క్రూ మెంబర్స్ ఆఫ్ IC-814ని ఫైనల్గా వాళ్ళు వదిలేశారు. అండ్ వాళ్ళని తీసుకొని భారతదేశానికి వచ్చేసారు మన వాళ్ళు. ఆ హైజాకర్స్ కాందహార్ నుంచి ఫ్రీ మెన్ లాగా ఎస్కేప్ అయిపోయారు. అండ్ వాళ్ళని తాలిబాన్ లీడర్సే తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ బార్డర్స్ దగ్గర వదిలిపెట్టారు. తర్వాత వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు. ఈ మౌలానా మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో అతను పాకిస్తాన్కి వెళ్ళి జైష్ ఈ మొహమ్మద్ సంస్థను స్థాపించాడు. అదే ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. దాని మీనింగ్ ఏంటంటే ఆర్మీ ఆఫ్ మహమ్మద్ అని. డిసెంబర్ 2001 ఈ గ్రూప్ ఇండియన్ పార్లమెంట్లో అటాక్ చేసింది. 7గురిని చంపేసింది, 18 మందిని ఇంజూర్ చేసింది. ఫిబ్రవరి 2019 జైష్ ఈ మొహమ్మద్ పుల్వామా అటాక్ కూడా చేసింది. అందులో 40 మంది CRPF జవాన్లని చంపేసింది. అజహర్ ప్రస్తుతానికి పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా నివసిస్తున్నాడు. ప్రస్తుతానికి కిడ్నీ ఇల్నెస్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తర్వాత అహ్మద్ ఉమర్ సయీద్ షేక్, తనని 2002లో అరెస్ట్ చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ అయిన డానియల్ పెరల్ని చంపినందుకు గాను. సో అతను పెరల్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి తర్వాత తల నరికేసి అదంతా వీడియో తీసి బయటకు రిలీజ్ చేశాడు. సో పాకిస్తాన్లో మరణశిక్ష విధించారు, కానీ ఆ తర్వాత ఆ శిక్షని జీవిత ఖైదుగా మార్చారు. సో అతను బేసిక్గా September 11 అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కీ రోల్ ప్లే చేశాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. అది నిజమే కూడా. ముస్తాక్ అహ్మద్ జగర్, ఇతను బేసిక్గా మిలిటెన్సీకి వెళ్ళిపోయాడు. అండ్ తర్వాత మిలిటెన్సీని ట్రైన్ చేయడంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో సేఫ్గా ఉన్నాడు. సో IC-814 యొక్క హైజాకింగ్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలోని వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఒక సింగిల్ ఫ్లైట్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల్ని బయటకు రిలీజ్ చేసేలా చేసింది. అండ్ ఆ డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ దశాబ్దాల తర్వాత కూడా వెంటాడుతూనే ఉన్నాయి. 2001 పార్లమెంట్ అటాక్, 2018 ముంబై అటాక్స్, 2019 పుల్వామా అటాక్, అలాగే డానియల్ పెరల్ యొక్క హత్య, ఇవన్నీ కూడా. సో కెప్టెన్ దేవి శరణ్కి ఆ క్రూ మెంబర్స్కి కూడా తర్వాత బ్రేవరీకి గాను అవార్డు ఇచ్చారు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో అతను చెప్పింది ఏంటంటే అతని యొక్క బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే ఆ ప్లేన్ని అమృత్సర్లోనే ఉంచలేకపోవడం. సో ఎవరో ఒకరు వచ్చి కారుకి ముందు వెనకాతల ఏదైనా అడ్డు పెట్టినట్టు ఆ ఏరోప్లేన్కి ముందు వెనకాతల ఫ్యూయల్ ట్యాంకర్స్ అడ్డు పెడతారని అయితే అనుకున్నాను, కానీ ఎవరూ చేయలేదు. ఆ ఎయిర్క్రాఫ్ట్ VT-EWD కూడా రిటైర్ అయిపోయింది ఇండియన్ ఎయిర్లైన్స్ నుంచి 2001లోనే. అండ్ అది ఇప్పటికీ కూడా ఒక సింబల్గా మిగిలిపోయింది ఇండియాలో, ఎందుకంటే ఇండియన్ యొక్క హిస్టరీని కంప్లీట్గా మార్చిన ఫ్లైట్ అది. సో మీరేమనుకుంటున్నారు, ఆ రోజు ఇండియా ఏం చేసి ఉండాల్సింది? అమృత్సర్లో ఆ ఫ్లైట్ని ఆపు ఉండాల్సిందా, లేదంటే అసలు ఉగ్రవాదులను రిలీజ్ చేసి ఉండాల్సిందా? అంటే ఆ 176 మంది ప్యాసింజర్స్ యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టైనా సరే ఉగ్రవాదుల్ని చంపేయాల్సిందా? కొంతమంది చనిపోతే చనిపోయారు, బట్ ఆ ఉగ్రవాదులు విడుదలవ్వకుండా ఉండేవాళ్ళు కదా. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ రోజు ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్లో ఇండియన్ గవర్నమెంట్ అలా రియాక్ట్ అయింది. సో బట్ ఆ మూమెంట్ని 2001లో తర్వాత జరిగిన మార్పుల్ని ఇవన్నింటినీ కూడా కాకుండా 1999 సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని అప్పటికి తగ్గట్టుగా ఇండియన్ గవర్నమెంట్ అలా కాకుండా ఇంకెలా చేస్తే బెటర్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఆ ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా Instagram ID ఎవరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.